మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రభుత్వం వారు మనకి మరొక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్ హామీలో స్కూల్కి బడికి పంపించే పిల్లలకి తల్లుల ఖాతాలో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు జమ చేయడం అనేది చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలను మన ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఈ పథకానికి తల్లికి వందనం అనే పేరు పెట్టడం జరిగింది. దీనివల్ల దారిద్ర్య రేఖకు దిగువన ఉండి స్కూల్కి పంపే పిల్లల తల్లిదండ్రులకు తల్లుల ఖాతాలో సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది. దీనికోసం ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం వారు తెలియజేయడం జరిగింది. అంటే పిల్లలకు మరియు స్కూల్కి పంపించే తల్లిదండ్రులకు కంపల్సరీగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం అనేది ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. మరియు సంవత్సరానికి 75% అటెండెన్స్ కంపల్సరీ చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడులకు వెళ్ళే వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందని తాజాగా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా ఆధార్ కార్డు లేని వారు 1 నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు అందరూ ఆధార్ కార్డు అనేది తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. మరియు తల్లులకు కూడా ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలని ఈ పథకంలో మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆధార్ కార్డు లేని వారు త్వరగా ఆధార్ కార్డు నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.